నా పేరు వైష్ణవి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో మరో 156 మందికి కరోనా పాజిటివ్. గత 24 గంటల్లో 25,693 కరోనా పరీక్షలు. ఘనంగా ఏషియన్ థై బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు. 3 రోజుల పాటు కొనసాగనున్న పోటీలు. స్వామివారి సేవలో పాల్గొన్న బీజేపీ తానా ప్రెసిడెంట్. తీర్థ ప్రసాదాలు అందజేసిన అర్చకులు. పశ్చిమ గోదావరి జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు. సీజనల్ వ్యాధులో కరోనానో తెలియని వైనం. ఇక వార్తల్లోకి వెళ్తే, తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 25,693 కరోనా పరీక్షలు నిర్వహించగా 156 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 54 కొత్త కేసులు వెల్లడి కాగా కరీంనగర్ జిల్లాలో 47 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 147 మందికి కరోనా నుంచి కోలుకోగా ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,76,943 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,69,157 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఏషియన్ థై బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2021 పోటీలను సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో సుమన్ విచ్చేసి ప్రారంభించారు. 3 రోజుల పాటు కొనసాగే ఈ పోటీల్లో ఆసియా దేశాలతో పాటు ఇండియాలోని 22 రాష్ట్రాల నుండి క్రీడాకారులు పాల్గొనబోతున్నారు. మార్షల్ ఆర్ట్స్ మహిళలందరూ నేర్చుకుని వ్యక్తిగత భద్రతకు పాటుపడాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతి స్కూల్ కాలేజీల్లో వారానికి 3 రోజులు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలన్నారు. పిల్లలకు ఏ రంగంలో ఆసక్తి ఉందో తల్లిదండ్రులు తెలుసుకొని ప్రోత్సాహం అందించాలని పిలుపునిచ్చారు. तो मैं क्लियर करने के बाद आपने टेक्निकल टीम में स्थान बनाया है. ఈరోజు సరూర్ నగర్ స్టేడియంలో చాలా ఒక మంచి ఈవెంట్. మా మిత్రుడు ఇఫ్తెకార్ థై బాక్సింగ్ ప్రమోట్ చేయడానికి కోసం ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు. ఈరోజు ఇక్కడ ఒక ఏషియన్ థై బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఈరోజు రేపు పెట్టడం జరిగింది. శ్రీలంకన్ టీమ్ చీఫ్ ఇక్కడ పక్కనే ఉన్నారు. అండ్ మొతేన్ షా, ఈయన అందరికీ తెలుసు, మిస్టర్ వరల్డ్, మిస్టర్ ఏషియా. యూఆర్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్త్, బాడీ ఫిట్నెస్. నేను అదే నేర్చుకోమని చెప్పట్లేదు. మీకు మార్షల్ ఆర్ట్స్లో చాలా ఉన్నాయి. థై బాక్సింగ్ ఉంది, జూడో ఉంది, తైక్వాండో, కుంగ్ ఫు, ఏమేమి ఉన్నాయి. మీకు పిల్లలకి ఏదైతే ఇష్టం ఉందో దయచేసి 5వ క్లాస్ తర్వాత నేర్పిస్తారు. ఏషియన్ థై బాక్సింగ్ ఛాంపియన్షిప్ నడుస్తుంది. బయటికి ఒక కంట్రీ వచ్చిందా, వేరియంట్ థర్డ్ వేరియంట్ వస్తున్నా, అందుకోసం 11 కంట్రీస్ క్యాన్సిల్ అయిందా. మళ్ళీ శ్రీలంక వచ్చిందా. స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి సార్, శ్రీనివాస్ గౌడ్ సార్ స్పోర్ట్స్ మినిస్టర్ మొత్తం అరేంజ్మెంట్ ఏం చేసింది. అది మనకు కొంచెం హెల్ప్ కావాలి. మీ ఏదో ఒక్కటే కూడా స్పాన్సర్ ఎవరు ఇవ్వలేవు. కార్తీక మాసం ఆఖరి రోజు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠ గోదావరి స్నానాల రేవి ఎన్టీఆర్ ఘాట్ తెల్లవారుజాము నుండి భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుండి భక్తులు నదిలో స్నానమాచరించారు. పూజాది కార్యక్రమం అనంతరం నదిలో దీపాలు వదిలి అనంతరం పట్టణంలోని కపిలమల్లేశ్వర స్వామివారి ఆలయంలో పూజలు చేశారు. నెల రోజులు పూజలు చేయలేని వారు ఈ రోజున 32 వత్తులతో దీపం వెలిగించి గోదావరి నదిలో వదిలితే నెల రోజులు పూజలు చేసినట్లుగా సకల పుణ్యం కలుగుతుందని భక్తులు భావిస్తారు.
దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ సేవలను కొనియాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా గుంటూరులో జరిగిన ర్యాలీలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. అంబేద్కర్ పుట్టి పెరిగి విద్యను అభ్యసించిన పుణ్యభూమి వేదికగా పలు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని బీజేపీ సోము తెలిపారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సెటైర్లు వేశారు. గతంలో చంద్రబాబు స్టిక్కర్ బాబుగా మారితే జగన్ డబుల్ స్టిక్కర్ సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ముఖ్యమంత్రి జగన్ పేరు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఏపీలో మొత్తం 36 పథకాలకు జగన్ పేరు పెట్టారని మండిపడ్డారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవ్వడం, అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని రచించి 72 సంవత్సరాలు అయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అంబేద్కర్ యొక్క పంచతీర్థాలు లండన్ నుంచి మొదలుపెట్టి వారు చదువుకున్న స్థానం దగ్గర నుంచి, వారు పుట్టిన ప్లేస్ దగ్గర నుంచి, వారు రాజ్యాంగం రచించిన ప్లేస్ దగ్గర నుంచి, వారు సమాధి అయినటువంటి క్షేత్రం మధ్యప్రదేశ్లో పుట్టిన ప్లేస్ దగ్గర నుంచి పంచతీర్థాలని అభివృద్ధి చేయడం మోడీ గారు 15వ సంవత్సరంలో తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం ఆధారంగా భారతీయ జనతా పార్టీ, భారతీయ దళిత మోర్చా ఆధ్వర్యంలో గుంటూరులో డ్రగ్స్, గంజాయి సేవిస్తున్న 3 విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో హైదరాబాద్లోని అంబర్పేట కామాక్షిపురంకు చెందిన మోర్తటో రామకృష్ణ హరీష్, పెదపల్లి జిల్లా గోదావరి ఖనిలోని తిలక్ నగర్కు చెందిన సాయిండ్ల రాజు, ఈపూరు మండలం మారేపల్లి ముప్పాళ్లకు చెందిన పులి కిషోర్ రెడ్డి ఉన్నారు. నిందితుల నుంచి పోలీసులు పేపర్ తరహాలో ఉండే 3 డ్రగ్స్, 150 గ్రాముల గంజాయి పొట్లాలు, 8,200 నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
బ్రాడీపేట 4వ లైన్లోని లాడ్జిపై పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి డ్రగ్స్ గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెస్ట్ డీఎస్పీ సుప్రజ పేర్కొన్నారు. మనకి అరండల్పేటలో 4/1 ఓంకార్ లాడ్జ్లో ఈ కుర్రోళ్ళు అనమాట. ఈ ముగ్గురు కుర్రోళ్ళు వచ్చేసేసి ఈ ప్రైవేట్గా అంటే ఏంటంటే ఒక ట్రిప్కి వెళ్ళాలని చెప్పేసి వస్తారు. వచ్చి వాళ్ళు గంజాయి తర్వాత ఈ ఎల్ఎస్డి స్ట్రిప్స్ ఇక్కడ చూపించిన ఎల్ఎస్డి స్ట్రిప్స్ తెచ్చుకుంటారు. వీళ్ళు హైదరాబాద్లో ఉండే కుర్రోళ్ళు, అక్కడే హాస్టల్లో చదువుకుంటూ ఉంటారు. రియా హాస్టల్, రియా బాయ్స్ హాస్టల్ అని హైదరాబాద్లో ఒక హాస్టల్ ఉంది. ఆ రియా బాయ్స్ హాస్టల్లో వీళ్ళు ఉంటారు అండ్ చదువుకునేది ముగ్గురు కలిసి 3 డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ ఉన్నారు. సో వాళ్ళందరూ హాస్టల్లోనే ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే థర్స్డే ఈవినింగ్ బయలుదేరేసి ట్రైన్ మీదుగా పట్టుకొని మనకి హైదరాబాద్ నుండి ఇక్కడికి రావడం జరిగింది గుంటూరుకి వచ్చి ఈ 4 స్ట్రిప్స్ తెచ్చుకుంటారు. హైదరాబాద్ నుండే వాళ్ళు తీసుకొని వస్తారు. ఈ డ్రగ్ ఎల్ఎస్డి డ్రగ్ తీసుకొచ్చుకొని అందులో ఒక స్ట్రిప్ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. ఇందులో ఒక స్ట్రిప్ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. చేసిన తర్వాత మిగతావి పెట్టుకుంటారు మళ్ళీ తర్వాత. కానీ వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడికి వచ్చి దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని బాపట్ల బీచ్ వెళ్ళేసి తర్వాత వెళ్ళిపోవాలన్న ప్లాన్తో ఒక ట్రిప్ లాగా వస్తారు, హాలిడే ట్రిప్ లాగా. సో మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే మన వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్తే ఈ హర్షిత్ అనే అతని దగ్గర మనకి ముగ్గురు కలిసే వెళ్ళి హైదరాబాద్లో రేవంత్ అనే ఒక వ్యక్తి దగ్గర తీసుకొచ్చుకుంటారు. ఈ స్ట్రిప్స్ తీసుకొచ్చుకున్న తర్వాత ఇక్కడ మనకి వాళ్ళ పొజిషన్లో ఈ 3 స్ట్రిప్స్, 3 మొబైల్ ఫోన్స్ అండ్ ఒక్కొక్కరి దగ్గర ఒక 50 grams ఆఫ్ గాంజా దొరుకుతుంది. దాని మీద మనము కేసు పెట్టడం జరిగింది. అండ్ 8,200 రూపీస్ కూడా వాళ్ళ దగ్గర నుండి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పొస్తారంటే బాయ్స్ హాస్టల్లో ఉంటారు కాబట్టి ఇంట్లో పేరెంట్స్ మానిటరింగ్ కూడా కొంచెం తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా మోర్ ఓవర్ వాళ్ళు 3 days కనపడు. పశ్చిమ గోదావరి జిల్లాలో వైరల్ ఫీవర్స్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పలు గ్రామాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు అంతుచీకని జ్వరాలతో ఆసుపత్రులు పాలవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో అంతుచిక్కని జ్వరాలు అల్లాడిస్తున్నాయి. ఓ పక్క కరోనా వేరియంట్ ఒమిక్రాన్ భయాలు వెంటాడుతున్న వేళ సీజనల్ వ్యాధులు ప్రభుత్వాలను వణికిస్తున్నాయి. దీంతో మండల ప్రాంతంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏదైనా చిన్న అనారోగ్యానికి గురైతే ప్రజలు హడలిపోతున్నారు. ఇది జ్వరమో కరోనానో తెలియక సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు.
తిరుమల శ్రీవారిని బీజేపీ తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వదనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందని టీటీడీ కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూ భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడం ఆనందదాయకమన్నారు. అమెరికాలో థర్డ్ డోస్ కూడా వచ్చిందని చిన్నారులకు అక్కడి ప్రభుత్వం వ్యాక్సినేషన్ డోస్ ప్రారంభించినట్లు తెలిపారు. ఏదైనా అసౌకర్యం ఆరోగ్య సమస్య కలిగినట్లు దగ్గరలో ఉన్న చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. దేవదేవుణ్ణి దాదాపుగా ఫస్ట్ దర్శనం చేసుకుంటాం. ఎంతో ఆనందంగా అదృష్టంగా భావిస్తున్నాము. 2 రోజులు అయింది పద్మావతి మహిళా యూనివర్సిటీతో మీటింగ్ కానీ అలాగే ఎస్వి యూనివర్సిటీతో కానీ అద్భుతంగా జరిగిన మీటింగ్స్. ఎస్పెషల్ దేవదేవుడు కోవిడ్ టైంలో కూడా అరేంజ్మెంట్స్ కానీ ఎంతో జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మాస్కులు వేసుకుంటాం, చెక్ చేయడం చాలా చాలా మంచిగా శానిటైజేషన్ బాగా పాటిస్తున్నారు. టెంపుల్ అన్నీ చూస్తే ఎంతో ఆర్గనైజ్డ్గా ఉంది. చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. సో ధన్యవాదాలండి. బాగుందండి, చాలా బెటర్గా ఉంది. అక్కడ థర్డ్ డోస్ బూస్టర్ డోస్ కూడా రావడం జరిగింది. అలాగే చిల్డ్రన్కి 5 to 11 years కూడా ఆల్రెడీ డోసులు స్టార్ట్ చేసేసారు, వేస్తున్నారు. తానా నుంచి కూడా చాలా సిటీస్లో మనం లోకల్ ఫార్మసీస్తో కలిసి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ హెడ్ కానిస్టేబుల్ చేతిలో గన్ మిస్ఫైర్ అయింది. గాయపడిన అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మచిలీపట్నం కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోదాం వద్ద ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు విధులు నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్నం సమయంలో అతను తుపాకీ శుభ్రం చేస్తుండగా గన్ మిస్ఫైర్ అయింది. దీంతో అతడికి బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడిన అతన్ని మొదట జిల్లా ఆసుపత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ విచారణకు ఆదేశించారు. మేము మీడియా వాళ్ళం. ఫైర్ అయింది అంటే ఏంటంటే పర్సన్ పడుతూ చెస్ట్లో పడుతుందా నువ్వు పడుకుంటుంది జస్ట్ వెహికల్ అంకబాబు గారు వెహికల్ అలా మూవ్ అయింది, అలా వచ్చాను నేను. పాపం మెగ్జిన్ పక్కన పెట్టాడండి. ఎప్పని క్లీనింగ్ చేస్తున్నాడు. ఎప్పని క్లీన్ చేస్తుంటే ఆటోమేటిక్ దాంట్లో సాంబార్లో దమ్ముంది అనుకుంటా. ఏముంది? సాంబార్లో దమ్ముంది అనుకుంటా. చాంబర్లో అది ఎలా పేలిందో పేలింది. అది వెపన్ క్లీనింగ్ 2 రోజుల నుంచి వెపన్ క్లీనింగ్కి వెళ్ళాలరా అని చెప్తున్నాడు. ఈసారి వెళ్ళి వచ్చి రేపు సాయంకాలం వెళ్ళి వెపన్ క్లీనింగ్కి అని చెప్పా. అంతే సార్.
ఆయన పేరు ఏంటండి? 213 సీన్ అండి. 230 సీను. ఎక్కడ దిగిందండి బుల్లెట్? ఈ లెఫ్ట్ సైడ్లో దిగింది సార్ గుండెకి. ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ, పెన్షనర్ల కాంట్రాక్టు, పొరుగు సేవల ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధనకు దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ జేఏసీ చైర్మన్ పెంచలరావు తెలిపారు. నెల్లూరులో ఎన్జీఓ హోంలో ఏపీ జేఏసీ ఐక్య సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా నిత్యావసర సరుకుల నుంచి పెట్రోల్ ధరల ఆకాశాన్ని అంటాయని ఆయన తెలిపారు. మధ్యతరగతి ఉద్యోగుల వేతనాలు పడిపోయి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ ఇతర అన్ని సమస్యలు నవంబర్ 30 తేదీలోగా పరిష్కరిస్తామని ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చి కనీస స్పందన కూడా లేదన్నారు. హక్కుల సాధనకు చేపట్టే ఆందోళనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏపీ జేఏసీ అమరావతి ఇరు పక్షాలము కలిసి మాకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్ల సాధనలో భాగంగా పీఆర్సీ 11వ పీఆర్సీ, సిపిఎస్, కాంట్రాక్టు ఉద్యోగస్తుల రెగ్యులరైజేషన్, అదేవిధంగా జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ 1వ తేదీ జీతాలు కూడా రావడం లేదు. ఆ జీతాల మీద మేము న్యాయమైన పోరాటం చేయడానికి రాష్ట్రంలో ఏపీ జేఏసీ అమరావతి 2 కలిసి ఏకపక్షంగా పోరాటం చేయడానికి మేమంతా కూడా 27/11/2011 తేదీన 28/11/2011 తేదీన రాష్ట్రంలో జేఏసీ కమిటీ ఫామ్ అయి ఈ నెల 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు దశల వారీ కార్యక్రమాలు రాష్ట్రం పిలుపునిచ్చింది. అందులో భాగంగా 7 నుండి 10వ తేదీ వరకు అన్ని తాలూకా కార్యాలయాలు, పాఠశాలలు, ఆర్టీసీ డిపోలు మొదలగు వాటిలో నల్ల రిబ్బన్లు ధరించి మా యొక్క విధులు మేము నిర్వర్తిస్తాం. అదేవిధంగా 10వ తేదీ నల్ల రిబ్బన్లతో పాటు మధ్యాహ్న భోజన విరామ సమయంలో మా నిరసన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 13వ తేదీ అన్ని తాలూకా కేంద్రాలలో పాఠశాల. తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారం దిశగా బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుందని రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వెంకటేష్ చౌహాన్ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి నాయకులతో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌహాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వెంకటేష్ చౌహాన్కు విద్యార్థి గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. గిరిజన విద్యార్థి నాయకుడిగా ఉన్న నన్ను, నా సేవలను గుర్తించి బీఎస్పీ పార్టీ రాష్ట్ర కమిటీలోకి తీసుకుని రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు బీఎస్పీ రాష్ట్ర కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్. జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. ఉద్యమంలో శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వెంకటేష్ చౌహాన్ గారికి నిన్న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి ఉద్యమాలు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తర్వాత రోహిత్ వేముల దళిత ఉద్యమంలో కావచ్చు, తర్వాత ఆయన నిర్మించినటువంటి గిరిజన ఉద్యమంలో కావచ్చు, ఈ విధంగా బహుజన రాజ్యాధికారం కోసం, బహుజనుల కోసం నిత్యం కొట్లాడినటువంటి జైల్లో గోడలను ముద్దైనటువంటి డాక్టర్ వెంకటేష్ చౌహాన్ గారికి నిన్న ఇచ్చినటువంటి అవకాశానికి మేమందరం కూడా చాలా సంతోషపడతా ఉన్నాము. ఏదైతే నిన్న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో
ఒక గిరిజన బిడ్డగా నేను బాల్యం నుంచే ఎంతో కష్టపడి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ PhD చదివేంత వరకు ఎన్నో కష్టాలు పడి వచ్చిన నాకు నా పైన ఎంతో నమ్మకంతో ఒక బాధ్యతను ఒప్పచెప్పడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నా పైన ఒక బృహత్తరమైనటువంటి బాధ్యతనిచ్చినటువంటి బెహన్జీ కుమారి మాయావతి గారికి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ రామ్జీ గౌతమ్ గారికి, నాకు ఎంతో ఇన్స్పిరేషన్ అయి నేను పార్టీలో చేరడానికి ముఖ్య కారణమైన డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ గారికి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు మందా ప్రభాకర్ అన్న గారికి, అలాగే రాష్ట్ర కమిటీ అందరికీ నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా మొత్తం తెలంగాణ గిరిజన సమాజం తరఫున ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలని కోరుతూ న్యాయస్థానం టు దేవస్థానం పేరిట మహాపాదయాత్ర చేపట్టిన రైతులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి గ్రామంలో వెంకటేశ్వర స్వామి రథానికి పూజలు చేసి రైతులకు మంగళహారతులు పడుతున్నారు. నెల్లూరులో కొనసాగుతున్న పాదయాత్రలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని సంఘీభావం తెలిపారు. అన్ని ప్రాంతాల్లో అక్కడి వనరులు సౌలభ్యం మేరకే అభివృద్ధి అని మాజీ జేడీ చెప్పుకొచ్చారు. అయితే అవసరమైన చోట హైకోర్టు బెంచ్లు ఏర్పాటు చేయొచ్చని లక్ష్మీనారాయణ తెలిపారు. పాదయాత్రకు మద్దతు ఇచ్చిన వారిపై కేసులు పెట్టడం సరికాదని, అమరావతి ఉద్యమం ఏ ఒక్కరికో చెందినది కాదని మాజీ జేడీ అన్నారు. పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి పుట్టమట్టిని ఆశీస్సులు అందజేయడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతో మీ అందరి సహకారంతో ఏర్పడినటువంటి రాజధాని అమరావతి రాజధాని. అమరావతి రాజధానికి గత ప్రభుత్వం రాజధాని నిర్మాణాలకు 9,500 కోట్ల రూపాయలు. ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం. రాజధాని నగర నిర్మాణానికి శంకుస్థాపన జరిగినప్పుడు మీరందరూ కూడా ఆ రోజు ఆశీస్సులు అందజేశారు. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పుట్టమట్టిని గంగా జలాన్ని పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి పుట్టమట్టిని చంద్రబాబును ప్రజలు రాజకీయంగా భూస్థాపితం చేశారని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేదని చంద్రబాబు అనడంపై ఎమ్మెల్యే మండిపడ్డారు. సంక్షేమ పథకాల కోసం ఇప్పటికే ప్రభుత్వం 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసిందని, లబ్ధిదారుల అకౌంట్లోకి నేరుగా డబ్బులు జమ అవుతున్నాయని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరూ సంతోషంగా ఉంటే చంద్రబాబు మతి భ్రమించి మానసిక రోగిలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఇక జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదని, నారావారిపల్లికే చంద్రబాబు పరిమితం కావాల్సి ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి అవుతానని చంద్రబాబు కంటున్న కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయని ఆయన అన్నారు. కొన్ని విషయాలు మాట్లాడినాడు. ప్రజలకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. సీఎంని జగన్మోహన్ రెడ్డి గారిని ఆప్యాయంగా పలకరిస్తారా? ఏం మనుషులు వీళ్ళు, సభ్యత లేకుండా ఉన్నారు అని ప్రజల గురించి మాట్లాడినారు అని బాధపడ్డాడు. ఎందుకు అంత బాధ అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రజలకు చాలా అభిమానం, చాలా ఇష్టం. ఒక కుటుంబంలో అక్కకి తమ్ముడుగా, చెల్లెలకి అన్నగా, ఒక చిన్న వాళ్ళకైతే అవ్వాతాతలకైతే ముని మనవడుగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటున్నారు. వరద ప్రాంతాల్లో పర్యటించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ప్రజలు దగ్గరకు తీసుకున్నారు, ఆప్యాయంగా పలకరించినారు. నీకొచ్చిన బాధ ఏంది? నువ్వు ఎలా మాట్లాడతావు? ప్రజలకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా? ఈ మాటలన్నీ నిన్న మాట్లాడు. అసలు నీ మొహం చూస్తే ప్రజలు అసహించుకుంటారు. నీకున్నన్ని జబ్బులు, నీ శరీరంలో ఉన్నన్ని జబ్బులు ఎవరికి ఉండవు. గంటకు ఒక షర్ట్ మారుస్తావు నువ్వు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆప్యాయంగా పలకరించారు. చిన్న బిడ్డలైతే మా జగన్మామయ్య వచ్చాడని చెప్పి పరుగులు తీశారు రోడ్ల మీద, ఆప్యాయంగా దగ్గరకు పోయినారు. చిన్న బిడ్డలైతే ఫ్లయింగ్ కిసులు కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి, వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ చూసి కడుపు పండిపోయింది. అసలు చంద్రబాబు నాయుడు శరీరం అంతా పురుగులు పట్టిపోయి ఉంది. అతను మొహానికి ఎవరైనా పసిబిడ్డ అయినా పోయి ముద్దు పెడతారా? మా తాతని లేదు, అసహించుకుంటారు. అతని శరీరమే మలినం అయిపోయింది.
నీ మొహం ఎక్కడా? మా జగన్మోహన్ రెడ్డి గారి మొహం ఎక్కడా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చిరునవ్వుతో అందరినీ పలకరించి అందరినీ దగ్గరకు తీసుకుంటాడు. నీ పద్ధతి ఏంది? నీ కడుపు పంట ఏంది? ప్రజలు దగ్గరకు తీసుకొని వరదల్లో వస్తే మా బిడ్డ మా ఇంటికి వచ్చాడని ఆప్యాయంగా బుగ్గలు పట్టుకుంటే అది తప్ప. నీ బుగ్గలు పట్టుకోరు. నీ బుగ్గలు ఎందుకు పట్టుకో? వార్తలు ముగించే ముందు మరొకసారి బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో మరో 156 మందికి కరోనా పాజిటివ్. గత 24 గంటల్లో 25,693 కరోనా పరీక్షలు. ఘనంగా ఏషియన్ థై బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు. 3 రోజుల పాటు కొనసాగనున్న పోటీలు. స్వామివారి సేవలో పాల్గొన్న బీజేపీ తానా ప్రెసిడెంట్. తీర్థ ప్రసాదాలు అందజేసిన అర్చకులు. పశ్చిమ గోదావరి జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు. సీజనల్ వ్యాధులో కరోనానో తెలియని వైనం. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి వీనా న్యూస్.